రేపటి మొదటి దశ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. రేపు మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక లేదంటే ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగింది. ఓటర్ స్లిప్లు పంపిణీ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు రాణి కుముదిని. పోల్ కనుక మీరు చూస్తే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డ్ కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్ కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. ఈ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలకి మన తెలంగాణకి ఇంటర్ స్టేట్ బోర్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు. ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ కి 3 pages లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం రైట్ నౌ మాజీ మంత్రి విడదల రజని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు ఇవేవో లోకేష్ గారు చెప్పినట్టుగా 10 లక్షలు, 20 లక్షలు, 60 లక్షలు అని చెప్పి వాళ్ళేదో వాళ్ళ యొక్క సభ్యత్వం గురించి చెప్పినటువంటి లాంటి మాటలు కావు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టినట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు అనేవి కూడా అలాంటివి కూడా కాదు. ఇవి చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా చిత్తశుద్ధితో ప్రజల్లోనే చైతన్యం వచ్చి మరి వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక కిక్ బ్యాక్స్ కోసం అంటే కమిషన్ల కోసం ఆశపడి ఏదో ఒక బిజినెస్ మోటివ్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు. మరి పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ ఖరీదైనటువంటి చదువులుగా డాక్టర్ చదువులను మారుస్తూ వైద్యాన్ని కూడా ఖరీదైనటువంటి రీతిలో మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి అనేక అనుమానాల్ని ప్రజల్లో కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోగ్య భద్రతను కల్పించాలని చెప్పి ఒక దూరపు దృష్టితో ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, దాంట్లో భాగంగా మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం, ఉచిత వైద్యం ఎక్కడికక్కడ అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
తీసుకురావాలని సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ దీనికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్ ప్రారంభించాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే మిగతా కూడా ప్రారంభానికి నోచుకుని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగేది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ఆలోచనని, జగన్ గారి దూరదృష్టిని, వైద్య రంగాన్ని నీరుగారుస్తూ ఏ విధంగా అడుగులు వేస్తున్నారో, అలాగే ఎలాంటి ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఎలాంటి స్కామ్లకి దారితీస్తున్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇదేదో ఈ ప్రైవేటైజేషన్ ఇదేదో పెద్ద వీళ్ళు సాధించినట్టు, ఇదేదో చాలా ఉపయోగకరమైనట్టు వీళ్ళ మాటలు. వీళ్ళు దీన్ని ఎంతలా అంటే వాళ్ళ మంత్రులందరూ గోబల్స్ ప్రచారం మొదలుపెట్టి ఇదేదో వీళ్ళు సాధించేసినట్టు, దీనివల్ల ఇంకేదేదో అయిపోతున్నట్టు, ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఏ విధంగా ప్రచారం పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారో ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు, అలాగే ప్రజలందరూ కూడా చూశారు. బట్ ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు చైతన్యవంతులైనటువంటి ఈ ప్రజలందరూ కూడా ఇలా మాటలు, ఇలా మాయ మాటలు, వీళ్ళు మభ్యపెట్టినటువంటి మాటలు ఏవి కూడా నమ్మలేదు. ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చి ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళలోనే ఒక అవేర్నెస్ ఉండి మరి 1 కోటి సంతకాలుతో ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు, నిలదీస్తున్నారని తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అంటున్నాడు, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నాడు అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం చేపట్టింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇచ్చినటువంటి వెంటనే అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేసి ఈ 1 కోటి సంతకాల సేకరణని సూపర్ సక్సెస్ చేశారు. మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎంత మభ్యపెట్టినా వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మేము ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 10న రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించాం. అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది న్యూట్రల్స్, ఎడ్యుకేటెడ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరూ, డాక్టర్లు కావచ్చు, రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇదొక మంచి కాజ్, ఇదొక సోషల్ కాజ్, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్కి సంబంధించినటువంటి కాజు, రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువులు, డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్కి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ కార్యక్రమము ఇప్పటివరకు చూసుకుంటే మేము 1 కోటి సంతకాలు సేకరణ టార్గెట్గా మేము ముందుకు వెళ్ళాం. అంటే ప్రతి నియోజకవర్గానికి 50,000కు తగ్గకుండా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాము. మరి మేము చూసినట్టయితే మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా ఒక అనూహ్య స్పందన వచ్చింది. ఇక దీంట్లో భాగంగా నవంబర్ 12న ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడము, ఇంకా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళటము, అలాగే ఈ విషయాల్ని ఇంకొంచెము ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచేందుకు మరి ర్యాలీల్లో భాగంగా తెలియపరచడం జరిగింది. అలాగే అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ స్టాప్ ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పదే పదే అనేక ప్లాట్ఫామ్స్ లో దీని గురించి చర్చిస్తూ అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్లి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది. మరి 26 జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము, అలాగే ఏవైతే ఈ 1 కోటి సంతకాలు మేము సేకరించామో అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము. ఈ తర్వాత రేపు 15వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరచామో అవన్నీ కూడా అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 18వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తున్నారు. 18న మరి జగన్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించబోతున్నాము. ఈ ప్రజలు చేసినటువంటి ఈ సంతకాల పత్రాలను ఇవన్నీ కూడా మీడియా ముందు ఈ రోజున అందరూ కూడా ఏ విధంగా ఈ సంతకాల సేకరణ జరిగింది, ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది, ఎంత చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, ప్రజలు కూడా ఏ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాల మీద ఎక్కడికక్కడ కూడా మీడియా మిత్రులతో ఈ విషయాలన్నీ కూడా మా వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలే వాళ్ళ పేరు, వాళ్ళు ఏ నియోజకవర్గము, డిస్టిక్, ఆ గ్రామం అన్ని కూడా వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ సైన్ అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేసి ఆ డిజిటలైజ్ ఫార్మాట్ లో అవన్నీ ఈ కోటి మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళ మద్దతును డిజిటలైజ్ చేసి ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇవన్నీ కూడా సమర్పించబోతా ఉన్నారు. అంటే ఇది ఒక్కసారి ఆలోచించండి, ఇదేదో 1 కోటి సంతకాలు కాదు. ఈ 1 కోటి సంతకాలు అనేవి 1 కోటి మంది గుండె చప్పుడుగా స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి సంతకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రజా ఉద్యమం ఇంత తీవ్రంగా చేస్తున్నా అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచన. వెల్కమ్ బ్యాక్. లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. मान्यवर, मेरा भाषण समाप्त हो जाए प्लीज नहीं। मान्यवर, मेरा भाषण समाप्त हो जाए बाद में इसमें जितने भी मुद्दे विपक्ष के नेता खड़े करेंगे मैं मेरी मर्यादा में इसका जरूर जवाब दूंगा, मुझे कोई आपत्ति नहीं। मेरा विनंती इसलिए है मान्यवर, एक मिनट उनको पूरी बात करने दें। हाँ मान्यवर, मेरा विनंती भी मान्यवर, नो प्लीज डिबेट नहीं करते बेटे। मान्यवर, मेरा विनंती इसलिए है कि शायद वो जो मुद्दा खड़ा करना चाहते हैं उसका जवाब मेरे आगे भाषण में आ जाएगा तो मुद्दा ही नहीं बचेगा, इसलिए मैं कह रहा हूं मुझे पूरा सुन लिया जाए। मान्यवर, बिहार में एक मतदाता की उम्र 34 साल बताई गई, 34 साल की है, इसको 124 साल बताया गया। सच था कि इसमें उम्र 124 बार छपी थी। बाद में मिंता देवी जी ने खुद बताया कि उन्होंने ऑनलाइन आवेदन किया था और वो ऑनलाइन आवेदन करने में गलती हो गई, इसके कारण उम्र 124 बार साल छपी थी। अब इसके आधार पर
मतदाता सूची पर प्रश्न कर दिए। सुबोध कुमार नवादा, प्रेस कॉन्फ्रेंस में कहा गया कि एक राजनीतिक दल के बीएलए है, इनका नाम कभी आया ही नहीं, वो भी सच नहीं निकला। रंजू देवी रोहतास, उनको कहा कि एक कार्यकर्ता, उन्होंने बाद में रंजू देवी जी ने स्टेटमेंट दिया, जबरन बुलाकर उनकी वोटर लिस्ट से नाम काट लिया गया, ऐसा आरोप हुआ। तो रंजू देवी ने यही कहा कि कांग्रेस के कार्यकर्ताओं को कहने पर मैंने गलत जानकारी दी थी। मान्यवर, ये जो प्रेस कॉन्फ्रेंस हुई और उसने जिस प्रकार का देश में माहौल बनाया, चलो ये तो मैंने आरोप जो लगाए थे और सत्य क्या है कहा, मगर मैं विपक्ष के नेता ने जो प्रेस कॉन्फ्रेंस में कहा कि मतदाता सूची ठीक नहीं है, इसको सुधार करना चाहिए, तो भाई गहन पुनर्निरीक्षण क्या है, एसआईआर क्या है, मतदाता सूची का सुधार करने की प्रक्रिया है, और वो कर रहे हैं तो भी विरोध कर रहे हैं, पुरानी मतदाता सूची कर रहे हैं तो भी विरोध कर रहे हैं। भाई मतदाता सूची पुरानी हो या नहीं, आपका हारना तय है, ये मतदाता सूची से नहीं होगा। मान्यवर, उन्होंने कहा, अपने लॉजिक के समर्थन में कहा कि भारतीय जनता पार्टी को कभी एंटी इनकम्बेंसी का सामना नहीं करना पड़ता। मान्यवर, एंटी इनकम्बेंसी इनके खिलाफ होती है जो जनहित के विरुद्ध काम करे। ये बात सही है कि भाजपा को एंटी इनकम्बेंसी का फायदा विरोध बहुत कम करना पड़ता है। हमारी सरकारें बार बार चुनकर आती हैं, चाहे राज्य में है या केंद्र में, परंतु ऐसा नहीं है कि हम 2014 के बाद एक भी चुनाव नहीं हारे। छत्तीसगढ़ में 18 में हारे, राजस्थान में 18 में हारे, मध्य प्रदेश में 18 में हारे, कर्नाटक में भी 14 के बाद हारे, तेलंगाना में हम जीत नहीं पाए, चेन्नई में हम जीत नहीं पाए, बंगाल में भी हम हारे। भाई तो तब तो ये मतदाता सूची बहुत अच्छी होती है, तब से नए कपड़े पहनकर आप शपथ ले लेते हो। उस वक्त मतदाता सूची का विरोध नहीं करते हो, और जब मुंह की पटखनी पड़ती है बिहार की तरह, तब मतदाता सूची का विरोध करते हो। माननीय मेरे दोहरे मापदंड नहीं चलेंगे लोकतंत्र में। जब आप जीतते हो तब चुनाव आयोग महान है, जब आप हारते हो तो चुनाव आयोग निकम्मा है, बीजेपी का कहने पर चलता है। जब आप जीतते हो मतदाता सूची अच्छी है, मतदाता सूची अच्छी है, और जब आप हारते हो तो मतदाता सूची खराब है। मान्यवर, मुझे कोई आपत्ति नहीं, इस प्रकार का भ्रांति फैलाए तो फैलाए, मेरा दायित्व है कि इस देश की जनता को एक ड्यूअल स्टैंडर्ड की जानकारी देना, जो मैं आज इस सदन में खड़े होकर दे रहा हूं। मान्यवर, आगे पर भी मैं इस विषय को कहूंगा, और ढेर सारे आरोपों के मेरे पास जवाब है जो 3 ప్రెస్ కాన్ఫరెన్స్। వెల్కమ్ బ్యాక్. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తిభావానికి పవిత్రతకు నిలువుటద్దం. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు శ్రీవారి సన్నిధిలో అపవిత్రతను, అక్రమాలను కళ్లకు కడుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీ కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. ఇప్పుడు మరో భారీ మోసం బయటపడడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాతలు, విశిష్ట వ్యక్తులకు బహుకరించే పట్టు శాలువాల కొనుగోళ్లలో 10 ఏళ్లుగా సాగుతోన్న అక్రమాలు టీటీడీ పాలనా వ్యవస్థలోని డొలతనాన్ని బయటపెట్టాయి. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ సాగిన ఇదంతా తిరుమలలో వేళ్లూనుకున్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు, ఆలయానికి విరాళాలు అందించే దాతలకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి పట్టు శాలువాలతో సత్కరించడం తిరుమలలో సాంప్రదాయం. ఈ క్రతువులో వాడే శాలువ సాక్షాత్తు శ్రీవారి ఆశీస్సుగా భావిస్తూ ఉంటారు భక్తులు. నిబంధనల ప్రకారం ఈ శాలువాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నిర్దేశిత బరువు, కొలతలతో ఉండాలి. స్వచ్ఛమైన పట్టుకు బదులుగా 100% పాలిస్టర్ దారంతో తయారైన నాసి రకం శాలువాలను ఆ సంస్థ సరఫరా చేస్తోంది. ఇక ఈ కుంభకోణంలో ఆర్థిక అవకతవకలు స్పష్టంగా కనబడుతున్నాయి. బయట మార్కెట్లో కేవలం
350 నుంచి 400 విలువ చేసే పాలిస్టర్ శాలువాలను సదరు సంస్థ టీటీడీకి ఏకంగా 1389 రూపాయలకు విక్రయిస్తోంది. అంటే ఒక్కో శాలువాపై దాదాపు 1000కి పైగా అదనంగా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొట్టింది. తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకే వరుసగా స్కాములు బయటపడుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక తిరుమలలో వెలుగు చూసిన మరో స్కామ్ భక్తుల మనోభావాలను అయితే తీవ్రంగా కలిచివేస్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు యాక్చువల్గా ఈ పట్టు వస్త్రాలకు సంబంధించి జరిగినటువంటి స్కామ్ ఏంటి, ఎప్పుడు బయటపడింది, ఎవరి ద్వారా బయటపడింది, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు తిరుమల నుంచి. సురేష్, ఏమిటి అపచారాలు, ఏమిటి ఘోరాలు? అంటే తిరుమలలో ఎంప్లాయీస్ చేస్తున్న పని అంటే అధికారులు ఎంత ఇందులో ఇన్వాల్వ్ కాకపోతే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎప్పటి నుంచో జరుగుతోంది అంటున్నారు. అసలు ఏమిటి దారుణం, ఎప్పటి నుంచి జరుగుతోంది? రైట్ రమణ బాబు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పుకోవాలి. గత సంవత్సర కాలంగా చూసుకుంటే కల్తీ నెయ్యితో మొదలైన ఆరోపణల నేపథ్యం తాజాగా ఇప్పుడు శ్రీవారి ఆలయంలో ప్రముఖులకు, విఐపీలకు, ఉన్నత సిబ్బందికి కప్పే శేషవస్త్రం వరకు కూడా ఆరోపణలు స్కాములుగా బయటపడుతున్న విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏదైతే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దాదాపు ఎంప్లాయీస్ కూడా 10 మంది నిందితులుగా చేస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన తర్వాత పరకామణి ఇష్యూలో కూడా ఆ రకంగా విచారణ జరుగుతుంది. ఏసీబీ మరోవైపు సిఐడి విచారణ చేస్తున్న తరుణంలో తాజాగా చూసుకుంటే గత నెల సెప్టెంబర్లో స్వామివారి ఆలయంలో ప్రముఖులకు విఐపీలకు కప్పే శేషవస్త్రాన్ని టెండర్ ద్వారా పిలవాలని చెప్పి టెండర్ ఆహ్వానించింది. దీంట్లో ఏది చిత్తూరు జిల్లాకు చెందిన నగిరి నియోజకవర్గంలోని విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ ఈ టెండర్ లో పాల్గొనింది. గతంలోనే దీని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. శేషవస్త్రం క్వాలిటీగా లేదు, ఇది ఒక పాలిస్టర్ గా ఉందని భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి కూడా అందిన నేపథ్యంలో ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడుతో ప్రత్యేక కమిటీ వేసి దీని మీద విజిలెన్స్ రిపోర్టర్కి ఆదేశించారు. పూర్తిగా విజిలెన్స్ నేపథ్యంలో విజిలెన్స్ వింగ్ అధికారులు విజిలెన్స్ పూర్తిగా ఎంత మేరకు కొంత కొనుగోలు చేస్తారనే విషయాన్ని పూర్తిగా ధృవీకరించుకొని ఆ కంపెనీకి వెళ్ళి పరిశీలించింది. అయితే ఇది పూర్తిగా పాలిస్టర్ గుడ్డుగా తెలియదని చెప్పుకోవాలి. భక్తులకు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి ఆలయంలో కప్పే శాలను తీసుకెళ్లి భద్రంగా పూజా మందిరంలో అలాగే బీరువాలో పెట్టుకునే పరిస్థితి. ఆ రకంగా చూసుకుంటే దాని విలువ కేవలం 100 నుంచి 200 రూపాయల విలువ ఉంటుంది. దాదాపు 1334 రూపాయలకు దీన్ని టెండర్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తుంది. ఈ తతంగం అంతా దాదాపు గత దశాబ్ద కాలంగా జరుగుతుని తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ నివేదికను పాలక మండలికి అందించింది. ఈ నేపథ్యంలో గత నెల జరిగిన టీడీ పాలక మండలి సమావేశంలో ఖచ్చితంగా ఈ విషయం మీద ఏసీబీ విచారణకు కావాలంటూ బోర్డులో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆ తీర్మానం ఇప్పుడు బయటకు వచ్చింది. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని సిబ్బంది ప్రమేయం ఉందా, మరోవైపు ఎవరైతే ప్రొక్యూర్మెంట్ లో ఉన్న సిబ్బంది కావచ్చు, ఈ వేరు వయసు అనే సంబంధించిన విభాగంలో కావచ్చు, పూర్తిగా ఆరోపణల నేపథ్యంలో గతంలో కూడా ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అలా క్వాలిటీ విషయంలో కావచ్చు, మరోవైపు నాణ్యత విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాల్సిన సిబ్బంది కొమ్మక్కయ్యారా, అవకతవకలు పాల్పడారనే విషయాన్ని తేలాల్సి ఉంది. పూర్తిగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో దాదాపు 54,000 కోట్ల మేరకు అవినీతి అక్రమం జరిగిందని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చినట్టుగా ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. దీని మీద టీడీ పాలక సభ్యుడు భాను ప్రకాష్ కూడా స్పందించి ఖచ్చితంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తారు. మరోవైపు ఇదే విషయాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు కూడా గత పాలక మండలి సమావేశంలో పూర్తిగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేస్తామని ఆయన కూడా వెల్లడించిందా. ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే పూర్తిగా గత సంవత్సర కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి అంశం వివాదాస్పదంగా మారింది. అటు లడ్డు కల్తీ విషయం కావచ్చు, పరకామణి అంశం కావచ్చు, ఇప్పుడు తాజాగా పరకామణి మనం తులాభారం కూడా అని చెప్పుకోవాలి. పూర్తిగా
గత 4 అంశాలు కూడా అటు లడ్డు కల్తీ, ఇటు పరకామణి, తులాభారం, ఇప్పుడు పట్టు వస్త్రం. స్వామివారి ఆలయంలో ప్రముఖులు కప్పే పట్టు వస్త్రం దీన్ని శేషవస్త్రంగా చెప్తూ ఉంటారు. ప్రముఖులు స్వామివారి ఆలయంలో దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో ప్రతి ఒక్క విఐపికి ఆ హోదాను బట్టి తిరుమలలో ఆలయంలో పేస్కర్ కావచ్చు, మరోవైపు అధికారులు కప్పే పరిస్థితి ఉంది. రైట్ అమ్మ, చెప్పండి. ఎస్ సురేష్, ముఖ్యంగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ దందా నడుస్తోంది అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏమైనా డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ వీళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారా? లేదా అంటే అప్పటి నుంచి చేస్తూ వస్తున్నారంటే ఈ దందాకి సంబంధించి ఏ స్థాయిలో వేళ్ళునుకుంది, ఎలా అనిపిస్తోంది అసలు? అంటే రమబాబు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది యొక్క పాత్ర, వాళ్ళ ప్రమేయం చెప్పుకోవాలి. మొదటగా వాళ్ళ పాత్రపైన విచారిస్తే అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయనేసి తాజాగా విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ టెండర్ను ఆహ్వానిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే గత సెప్టెంబర్ నెలలో దాదాపు వచ్చే 6 నెలలకు సంబంధించిన వస్త్రాల కొనుగోలుకు టెండర్ దాఖలు చేస్తారు. అంతకుముందే చాలా మంది భక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు ఈ వస్త్రాలు క్వాలిటీ లేవని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అలాగే పాలక మండలికి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో దాని మీద ఒక కమిటీ వేసి బిఆర్ నాయుడు గారు విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత పూర్తిగా దీని మీద ఎవరైతే బోర్డు మెంబర్ జ్యోతి నెహ్రూ ఉన్నారో ఆయన కూడా కమిటీలో ఉన్నారు. ఆ రకంగా ఆ నివేదిక ఇచ్చిన ఆధారంగానే ఇప్పుడు బోర్డు తీర్మానం చేసి ఏసీబీ విచారణ కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ సురేష్. వాడు అనాథ రక్షకుడు గోవిందుడు ఖజానాకే రక్షణ లేకుండా, భద్రత లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. పరకామణిలో కానీ, తులాభారంలో కానీ, స్వామికి ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యిలో కానీ, ఇప్పుడు స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో భక్తులకి కప్పుతున్నటువంటి ఆ పట్టు శాలువలో నాణ్యత లేనటువంటి శాలువ కప్పారు, నాణ్యత లేనటువంటి శాలువ సరఫరా చేశారని చెప్పి ఫిర్యాదులు వచ్చిన కారణంగా దాన్ని మేము ఎక్స్పర్ట్ కమిటీకి పిలిపించి దాన్ని మీద టెస్టింగ్ చేపిస్తే నాణ్యత లేనటువంటి వస్త్రాలు సరఫరా చేశారని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ మాకు నివేదిక ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ రోజు ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరి ద్వారా మీరు మాట్లాడుకొని కమిషన్లు తీసుకున్నారు, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపించి రాబో రోజుల్లో ఖచ్చితంగా వీరి మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. చాలా సిగ్గుచేటు వీరు దేవుడి సొత్తు అని కూడా భయము భక్తి లేకుండా తమ ఇష్టానుసారంగా వీరు వివరించారు. ఖచ్చితంగా ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు, వచ్చి మేము తప్పు చేయలేదు, మేము నిప్పు, మేము ఉప్పు అని తుప్పులా మిగిలిపోతారు. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జరిగినట్టు అన్ని సంఘటనలు మేము ఏదైనా మాట్లాడితే ఇంకో గంటలో మళ్ళా మీడియా సమావేశం పెట్టి మేము చాలా బాగా పనిచేసాం, మా మీద మసిపుస్తాను అంటారు. మీరు స్వచ్ఛంగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆపద మొక్కులవాడు బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఓడీల సమావేశంలో మంత్రుల పనితీరును ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని, 18 నెలలైనా చాలామంది మంత్రులు వాళ్ల పనితీరులో మార్పు తీసుకురాలేదన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలు, నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని, ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్తే సంబంధిత పథకాలకు కేంద్రం నిధులిచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమీ లేదని, పనితీరు మార్చుకోవాలని సూచించారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? మరోసారి మంత్రుల పనితీరుపై చంద్రబాబు నాయుడు మళ్ళీ కామెంట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళండి, వెళితే ఖచ్చితంగా పనులు అవుతాయి అని చెప్తూ ఉన్నారు. బట్ మంత్రులు ఎవరు పట్టించుకోవట్లేదా? యాక్చువల్లీ జరుగుతోందేంటి? ఎస్ రమణ, ఏదైతే రాష్ట్ర సచివాలయంలో నిర్వహించినటువంటి హెచ్ఓడి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మంత్రులపై పనితీరుపై అయితే కనుక మరోసారి అసంతృప్తి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క హెచ్ఓడి సమావేశంలో కనబడినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నప్పుడు మంత్రుల పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, అదేవిధంగా దానికి సంబంధించి ప్రభుత్వ నిధులు పథకాలు కావచ్చు, అదేవిధంగా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఫైల్ క్లియరెన్స్ అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో
పనిచేయాలి అంటూ కూడా అనేక మార్లు అయితే కనుక దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు హెచ్ఓడీల సమావేశం అంటే రాష్ట్ర సచివాలయంలో సెక్రటరీలు పిఎస్లు అందరూ కూడా హాజరైనటువంటి ఈ యొక్క హెచ్ఓడి సమావేశంలో భాగంగానే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులను ఉద్దేశించి అయితే కనుక ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతోంది. చాలా మంది ఆ మంత్రుల పనిలో అయితే కనుక ఎటువంటి మార్పు రాలేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో అది రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావడంలో ఇటు మంత్రులు విఫలమవుతున్నటువంటి అంశాలు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు నోటి నుంచి అయితే రావడం కూడా జరుగుతోంది. అయితే రేపు నిర్వహించబోయే కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులను ఉద్దేశించి అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క పథకాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పథకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాటా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు కేంద్రానికి వెళ్లి దగ్గరుండి అవసరమైతే కనుక నిధులను విడుదల చేసే భాగంలో పాలు పంచుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు అవసరమైతే కూడా సెక్రటరీలకి కూడా కీలక లీడర్షిప్ వ్యవహరించేలాగా అంటే అధికారులతో సహా ఢిల్లీ వెళ్తే నష్టమేం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి రమణ. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.